వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవితల్లి బాట పట్టారు. అల్లూరి విశాఖ జిల్లాలో పర్యటన కోసం ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ డుమ్రిగూడకు వెళ్లారు. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సభ ఆ ప్రాంతానికి మరికొద్ది సేపట్లో చేరుకోనున్నారు. ముందుగా అరకు చేరుకొని రహదారుల పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన గిరిపుత్రులతో కాలిబాట పట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ అరకు నుండి అందిస్తారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే అడవితల్లి బాట కార్యక్రమం భాగంగా అరకు జిల్లా డింబ్రిగూడ మండలానికి ఆయన చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానంగా గిరిజనుల రహదారులకు సంబంధించి ఎన్ని ఏళ్ళుగా గిరిజనులు ఇబ్బంది పడుతున్న సరైన రహదారులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రహదారుల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈరోజు అరకు జిల్లా రావడం జరిగింది. ప్రస్తుతం మన డింబ్రిగూడ ఏదైతుందో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలో ఉన్నాం. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే ఆయన ఘనస్వాగతం పలికేందుకు కూటమి నేతలు హాజరవడం జరిగింది, విద్యార్థులు కూడా హాజరవడం జరిగింది. మనతో పాటు కొంతమంది కూటమి నాయకులు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఆ రహదారులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం ఏ విధంగా చూస్తున్నాం? సార్, ఇప్పుడు గిరిజన ప్రాంతం నిజంగా అభివృద్ధి చేసుకుంది సార్. గాంధీజీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం అది పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 2 పర్యాయాలు గిరిజన ప్రాంతం పర్యటించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా ప్రధానంగా గిరిజనుల సమస్య ఏదో సరైన రహదారు లేక మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రత్యేకంగా గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఊరు రాడు ఏ విధంగా చూస్తున్నాం? సార్ చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పాను కదా సార్, గాంధీజీ గారి కళల కన్నా స్వరాజ్యము పవన్ కళ్యాణ్ గారు సాధ్యం అవుతుంది. నిజంగా చెప్పాలంటే చాలా కొండ ప్రాంతాల్లో డోలు మూతలు ఉండే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు రహదారులు వేయడము గిరిజనులందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మీరు చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ మీ ప్రాంతం రావడం ఏ విధంగా చూస్తున్నా, ప్రధానంగా మీకు కొన్ని సమస్యలు తీర్చేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళిక చేస్తూ అరకు రావడం ఏ విధంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ రావడము చాలా మాకు హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. గిరిజన ప్రాంతంలో ఎప్పుడు ఎన్నాడు లేని ముఖ్యమంత్రి అన్నాని మేము పిలుస్తామండి. అన్న రియల్ హీరో అండి. మా గిరిజన ప్రాంతానికి వచ్చి మా బాగోగులు చూసి ఆయన మా బాధలు, నీళ్ళు లేని సమస్యలు, అలాగే ఇల్లు లేని వాళ్ళకి, అలాగే రోడ్డు లేని వాళ్ళకు సమస్యలు తెలుసుకొని ఆయన స్వయసిద్ధంగా వచ్చి తీరుస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. గిరిజనులు మారుమూల ప్రాంతానికి ఇంతవరకు మాకు అభివృద్ధి అంటూ తెలియదండి. ఆయన వచ్చే అభివృద్ధి ఏంటి చేయిస్తున్నారు. అన్న సినిమాకే హీరో కాదు, రియల్ హీరో. మా గిరిజన ప్రాంతంలో ఆయన సూపర్ అండి. అలాంటి ఆయన వస్తారు ఎవరో ఒకటి వస్తారు అని అన్నది ఇప్పుడు రియల్గా నిరూపిస్తున్నారండి. వస్తారు చేస్తారు అంటే ఎవరో ఒకరు ఉన్నారు. దేవుడు ఎక్కడో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ దేవుడు అండి. మన ఆంధ్రలో హీరో అండి ఆయన. అందుకే హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అన్న ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మా ట్రైబుల్ బాగోలుగా చూసాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఏదైతే ఆయన స్వయంగా మీ ప్రాంతాన్ని సందర్శించి మీ సమస్యలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం వచ్చారు, ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ కొనదేల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో కనీసం గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అనే పేరుతో ఆర్థిక పరంగా ఎన్నో దోచుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఏజెన్సీ ప్రాంతంలో సీసీ రోడ్లు కానీ, మంచినీరు వ్యవస్థ కానీ, అనేక విధమైనటువంటి ఇటు సంక్షేమ పథకాలు అభివృద్ధి చూస్తూ ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు, ఈ విధంగా ఆర్థిక వనరులను సేకరిస్తూ ఈ కూటమి గవర్నమెంట్ అనేది మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత గవర్నమెంట్ అయితే కనీసము ఒక మీటర్ సీసీ రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ 2019-2024లో చూసాము. మరి ఇప్పుడు మన ప్రియమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఈ కూటమి గవర్నమెంట్లో మనము ఇక్కడ మా ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా అరకు కాపాడినటువంటిది గతంలో 230 ఉంటే ఈరోజు 200 అంతర్జాతీయ సందర్భంగా అరకు కాప్ అనేటువంటిది ఒక బ్రాండ్గా తీసుకొని రావడం జరుగుతుంది ఈ కూటమి గవర్నమెంట్. అలాగే మా ప్రాంతంలో ఎక్కడైతే రోడ్లు డోలి మోతలు లేనటువంటి ప్రాంతాలని రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత ఈ కూటమి గవర్నమెంట్ అనేసి మరి నేను మీడియా ముందు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా అభివృద్ధి పథకంలో ఒక పక్క
ఒక సంక్షేమం తెలుసు, ఒక అభివృద్ధి పరంగా ఈ కూటమి గవర్నమెంట్ అన్నది ముందుకెళ్తుంది. మరి ఈ అవకాశం మీడియా ఇచ్చినందుకు మీడియా ప్రజలను తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎన్నో ఏళ్ళుగా సరైన రహదారి లాగా డోలీమాతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన వేళ పూర్తి సహకారం అందించేందుకు పవన్ కళ్యాణ్ మీ ప్రాంతం ముఖ్యంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు గిరిజన ప్రాంతంలో ఆర్థిక రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గిరిజన ప్రాంతంలో రోడ్డు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి ఉంది. కావున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన గిరిజన ప్రాంతానికి వచ్చి రోడ్డు సౌకర్యం అన్ని విధాలుగా సమకూరుస్తున్నారని నేను మనవి చేస్తున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగింది. ఏదైతే సభాప్రాంగంలో మన విజయోత్సవం చూసిన ప్రకారంగా ఏదైతే పవన్ కళ్యాణ్ రాను సభాప్రాంగంలో ఇప్పటికే భారీ స్థాయిలో ఆదరణ కూడా జరిగింది. ఏదైతే విద్యార్థి కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు సభలో కార్యక్రమం పాల్గొనేందుకు విద్యార్థి కూడా రావడం జరిగింది. ఏదైతే డిప్యూటీ సీఎం సుమారు 1000 కోట్ల నిధులతో అడవితల్ల బాట కార్యక్రమానికి మరికొద్ది సేపట్లో సభ ప్రాంగణానికి రానున్నారు. ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇటువంటి సంఘటన ఎదురు కాకుండా ఇప్పటికే అరకులో కూడా ఆయన ఘన స్వాగతం కూటమి నేతలు పలిగారు. ఉదయాన్నే 8 గంటలకు ప్రత్యేకంగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఈ అరకు ప్రాంతానికి చేరుకున్నారు. మరొక కొంతసేపట్లో ఈ సభా ప్రాంగణం ఏదైతే అడవితల్లి బాట కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ రానున్నారు. అయితే ఇప్పటికే భారీగా ఆ కార్యక్రమం పాల్గొనేందుకు కార్యక్రమం చూసేందుకు భారీగా కూడా ప్రజలు కూడా రావడం జరిగింది. 100% గణేష్ దుర్గప్రసాద్, మెగానైన్ టీవీ, అరకు ప్రాంతం.